want justice. Justice. Contract staff nurses ni Regular cheyali. Contract staff nurses ni Regular cheyali. Contract staff cheyali. జీవో నెంబర్ 115 ను రద్దు చేయాలి. జీవో నెంబర్ 115 ను రద్దు చేయాలి. జీవో నెంబర్ 115 ను Justice. We want Justice. regular చేయాలి. Regular చేయాలి. ఎమిగనూరు కర్నూలు జిల్లా నుంచి మేము కాంట్రాక్ట్ లో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఇప్పుడు ఏమంటే జియో నెంబర్ 115 ని ఏఎన్ఎం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని స్టాఫ్ నర్స్ కింద కూర్చోబెడుతున్నారు. అది ఎంతవరకు న్యాయం అనేది గవర్నమెంట్ గుర్తించాలనుకుంటున్నాము. మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళు ఇప్పుడు మేము స్టాఫ్ నర్స్ గా ట్రైనింగ్ అయ్యి మిడ్ వైఫరీ అదంతా చదువుకొని వచ్చినాము. ఏఎన్ఎం వాళ్ళనే వాళ్ళు ఫీల్డ్ కింద ఉండి ఇప్పుడు దీంట్లోకి ఎంత మాత్రం ఎలిజిబుల్ అనేది గవర్నమెంట్ గుర్తించాలని కోరుకుంటున్నాము. మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లోనే ఉన్నాము. మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటూ జియో నెంబర్ 115 ని రద్దు చేయాలని భావిస్తున్నాము. ఈ సమాచారం గవర్నమెంట్ కి తెలియజేయడానికి మేము ఇదంతా ప్రయత్నిస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్ ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్ ఇది. ఈరోజు స్టాఫ్ నర్సెస్ జీవో నెంబర్ 115 అనే జీవో సంబంధించి ఈ ఉద్యమం ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీగానే వీళ్ళను కాంట్రాక్టులో చేర్పించుకొని వీళ్ళని రెగ్యులర్ చేయకుండా కింది స్థాయిలో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ని వాళ్ళకి కొంత మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి స్టాఫ్ నర్సులుగా మారుస్తున్నారు. అంటే వీళ్ళకు సుమారుగా 2005, 2006 నుంచి కూడా స్టాఫ్ నర్సులుగా ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా చేస్తూ వీళ్ళతో పాటు కూడా అనేక డిపార్ట్మెంట్లు అయినటువంటి స్టాఫ్ నర్సులతో పాటు రేడియాలజీ డిపార్ట్మెంట్ లోను, ల్యాబ్స్ లోను, మరి మిగతా డిపార్ట్మెంట్స్ లో కూడా ఉన్నారు. పారామెడికల్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు. వీళ్ళని కూడా రెగ్యులర్ చేయాల్సింది ఉంది. దాన్ని వదిలేసి కింద ఉన్న ఏఎన్ఎంస్ ను వాళ్ళకి ఏదో ట్రైనింగ్ ఇచ్చి నామమాత్రపు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి నర్సింగ్ కౌన్సిలింగ్ ఉంటుంది. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక 5 సంవత్సరాల కోర్సు చదివి వచ్చి ఉన్నారు. వీళ్ళు డాక్టర్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళు, ఆ పొజిషన్ ఉన్న వాళ్ళని వాళ్ళు రెగ్యులర్ చేయకోకుండా కింది స్థాయిలో నుంచి వచ్చిన వాళ్ళని ఏదో ప్రమోషన్ గా ఇచ్చేసి వీళ్ళ స్థాయిలోకి కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్కువ జీతం ఇచ్చి వీళ్ళని అదనముగా ఊగిన పని చేయించి తక్కువ జీతంతో ఇన్ని సంవత్సరాలు గడిపేసినారు. దగ్గర 20 సంవత్సరాలు అయింది వీళ్ళ యొక్క ఉద్యోగంలో చేరి ఇప్పుడు వరకు సర్వీస్ ఇస్తూ. వీళ్ళు రెగ్యులర్ చేస్తే కూడా వాళ్ళకి 15 సంవత్సరాలు రెగ్యులర్ ఉద్యోగం చేయడానికి కూడా అంతకంటే ఎక్కువ లేదు. అట్లాంటి స్థాయిలో ఉన్న పరిస్థితి నుంచి వాళ్ళని రెగ్యులర్ చేయకుండా ఏఎన్ఎంలు తీసుకొని వచ్చి పెట్టడం వల్ల వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఈ రోజు మేము ఎమ్మిగనూరు గవర్నమెంట్ హాస్పిటల్ తరపు నుంచి ఈ పోరాటానికి ముందుకు వచ్చాము. ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ దీనిపైన దృష్టి సారించి వాళ్ళకి సమాన న్యాయం చేయాలని చెప్పేసి అందరిని రెగ్యులర్ చేయాలని వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు పారామెడికల్ మరి స్టాఫ్ నర్సెస్ అందరూ రెగ్యులర్ చేసి తదనంతరము వాళ్ళు మరి కొత్త స్టాఫ్స్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ ద్వారా తీసుకోవచ్చు. కానీ అట్లా చాలా మంది కొన్ని వేల లక్షల మంది కూడా బయట స్టాఫ్ నర్స్ చేసి బిఎస్సీ నర్సింగ్లు జిఎన్ఎంలు చేసి వాళ్ళ పోస్టుల కోసం వేకెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దీని అన్యాయంగా ఇట్లాంటి పద్ధతుల ద్వారా రాకుండా చేయాలని జీవో నెంబర్ 115 రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకెవరని